నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో నలిగిపోతున్నారండి. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంతా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద పని పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేవి ఈ వీడియోలో చెప్తానండి. నిజంగా ఆ బోలా శంకరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. భగవంతుడు మనకు ఎన్నో రూపాల్లో ఎన్నో జాగ్రత్తలు అనేవి ఎన్నో రూపాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఏముందిలే అని చెప్పేసి కొట్టిపారేస్తే అది ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మనకు ఆ ఈశ్వరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. కాబట్టి ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు, ఆ దుష్ట మనుషులు ఎవరు, అసలు మీ మీద ఎందుకు చెడు ప్రయోగాలు చూపిస్తున్నారు, అసలు దాని వెనుక మళ్ళా ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అండి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడేయాలి, మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చెయ్యాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండడం వారు కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనబడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు, శుభకార్యాలు, సంతోషాలు అనేవి కనిపించకూడదు. ఏడుపులు, దుఃఖాలు, కన్నీళ్లు మాత్రమే మిగలాలి. మీరు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ, కోట్లాడుతూ, తిట్టుకుంటూ నరకం అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు అనేది ఏంటనేది కూడా నేను ఖచ్చితంగా చెబుతాను. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పని అండి. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటప్పటికి అంటే ఆడవాళ్ళ విషయంలో అంత తలదూర్చకుండా, కాబట్టి కాస్త ఏదైనా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక విషయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా తయారయ్యారు అంటే, కొంతమంది ఆడవాళ్ళు అంటే వాళ్ళ యొక్క మనసులో పైకి ఏంటంటే నవ్వుకుంటూ నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి, అసూయతోటి, చూడలేని తనంతోటి జనము నాశనం అయిపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ తానే పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉంటున్నారు. వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారాగా మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవాల్సిన సమయం అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేవి జరుగుతుంది మీ మీదే, మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్లుగా కన్నీళ్లు, నరకము, గొడవలు, కోట్లాట్లు, తిట్లు, ఇంకా ఎన్నో రకాల ఊహించని ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నవి వాళ్ళకి తిప్పికొట్టాలి. వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడినట్లుగా చెయ్యాలి అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఇలా చెయ్యాల్సిందే. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పరిహారాలు కూడా చెబుతాను. అవి చేయడం ద్వారాగా అసలు వీళ్ళు ఎవరు ఫస్ట్ ముందు అది మీరు ఖచ్చితంగా అంచనా వేసుకుంటే వాళ్ళని దూరం పెట్టేయడం ఒక వంతు. అలాగే వాళ్ళు చేసే ఆ చెడు ప్రయోగాలు మీకు తగలకుండా ఉండడానికి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీకు ఒక హెచ్చరికలాగా చెబుతున్నాడు. ఇప్పటికీ ఈ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలంగా నుంచి చూస్తే మీకు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, మనశ్శాంతిగా చాలా చికాకుగా ఉండడం, ఒక్కసారి
ఉన్న ఆలోచన ఇంకోసారి లేకపోవడం, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఏదో ఒకరు కొట్టినట్లు తిట్టినట్లు అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండడము, పీడకలలు రావడము, ఉలిక్కి పడు లేయడము, సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవడము, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపకపోవడము, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలంగా మీరు అనుభవించే ఉంటారు అన్నమాట. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా ఘోరంతవి కొండంత కాకుండా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.